నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనం సంక్రాంతి ముగ్గులు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి. సెక్రటేరియట్ నిర్మాణ తుది దశ పనులకు పరిశీలించిన మంత్రి వేముల నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని ఆదేశాలు. లోకయుక్త కాలనీ బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ భరోసా. ఏకలవ్య మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్ వార్డెన్ వేధింపులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రోడ్డెక్కిన విద్యార్థినీలు. ఇక డీటెయిల్స్ చూస్తే సంక్రాంతి సమయంలో మహిళలు తమ ఇళ్ల ముందు వేసే రంగవల్లులు మన తెలుగు సంస్కృతికి చిహ్నాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట సద్దుల చెరువు ట్యాంక్ బండ్ వద్ద జీ షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీలను ఆయన తిలకించారు. 2 గంటల పాటు తిరుగుతూ మహిళలు యువతులు వేసిన రంగవల్లులను పరిశీలించి వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతిని గౌరవిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ మనిషి జీవితాన్ని కొనసాగించాలని సంక్రాంతి పండుగ ప్రకృతి పండుగ అని తెలిపారు. సుమారు 200 మందికి పైగా మహిళలు యువతులు ఈ పోటీలో పాల్గొనగా ఉత్తమంగా ముగ్గులు వేసిన మొదటి ముగ్గురికి మంత్రి నగదు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పేరుమల్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, DCMS చైర్మన్ వట్టే చానయ్య యాదవ్, జీ షాపింగ్ మాల్ అధినేత కౌన్సిలర్ గండూరి పావని, కృపాకర్ తదితరులు పాల్గొన్నారు. దీక్షిస్తున్న రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జగదీశ్వర్ రెడ్డి సార్ గారు మరియు HMDV దక్షిణ తెలంగాణ ఇన్ఛార్జ్ ముగ్గు వేయడం జరిగింది. దగ్గరికి పోరా సార్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సెక్రటేరియట్ నిర్మాణ తుది దశ పనులను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరిగారు. ఈ సందర్భంగా అధికారులకు వర్క్ ఏజెన్సీకి పలు సూచనలు చేశారు. నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని వారికి ఆదేశించారు. సైదాబాద్లోని లోకయుక్త కాలనీ బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. తక్షణమే బాధితుల పక్షాన పోరాటం చేయాలని పార్టీ భాగ్యనగర్ శాఖ నాయకులకు ఆదేశించారు. కాలనీలో 70కి పైగా దళిత గిరిజన కుటుంబాలు 50 ఏళ్లుగా గుడిసెలు వేసుకొని నివసిస్తున్నామని టీఆర్ఎస్ ఎంఐఎం నాయకులు కుట్ర చేసి రాత్రికి రాత్రే పోలీసుల సాయంతో అధికారులు వచ్చి తమ గుడిసెలను పీకేశారని వాపోయారు. రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, పిల్లల సర్టిఫికేట్లు సహా దాచుకున్న డబ్బులన్నీ ధ్వంసమయ్యాయని, తినడానికి తిండి లేక ఉండడానికి నీడ లేక అల్లాడుతున్నామని, న్యాయం చేయండి సార్ అంటూ బాధితులు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ కుమార్ కు మొరపెట్టుకున్నారు.
బాధితుల ఆక్రందనలు విని చలించిపోయిన బండి సంజయ్ కుమార్ తక్షణ సాయంగా ఆయా కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని పార్టీ నాయకులను ఆదేశించారు. బాధితుల పక్షాన న్యాయస్థానంలో పోరాటం చేసేందుకు అండగా నిలవాలని పార్టీ లీగల్ సెల్ బృందాన్ని ఆదేశించారు. పోలీసులు ఉన్నారు, వాళ్ళు ఇంకా రాడ్లు పట్టుకొని చూడండి మా వస్తువులు తీసుకొని కూడా పోలీసులు What years? 40 years నుంచి ఉన్నాం సార్. 40 years నుంచి ఇప్పుడు 10 months నుంచి మాకు టార్చర్ చేస్తారు. వాటర్ ఆఫ్ చేస్తామంటారు. ఈ నోటీస్ 10 months నుంచి పంపించి సడన్ గా ఇల్లు వచ్చి మాకు పట్టుకొని పోయిస్తారు. మార్నింగ్ 4 o'clock సార్. ఇల్లు 3 days వాటర్ బిల్లు సామాన్లు సర్టిఫికేట్స్ అన్ని లోపల మేము అనుకుంటే ఇంట్లో మన కార్పొరేట్ అవసరం లేదు సార్. ఓట్లు పెట్టాం సార్. కార్పొరేటర్ కి మేమే గెలిపించినాం. కార్పొరేటర్ మన బీజేపీ కార్పొరేటర్ రవీందర్ రెడ్డి సార్ హైదరాబాద్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దూమలలోని తెలంగాణ స్టేట్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ప్రిన్సిపల్ జ్యోతిలక్ష్మి, వార్డెన్ రమ్య, అటెండర్ రామస్వామి తమను వేధిస్తూ దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ తెల్లవారుజామున 5 గంటలకే 50 మంది విద్యార్థినులు రోడ్డెక్కారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రధాన చౌరస్తాలో బైఠాయించి నినాదాలు చేశారు. విద్యార్థినులకు పలు విద్యార్థులు సంఘాలు మద్దతు పలికాయి. స్థానిక బీఆర్ఎస్ నాయకులు విద్యార్థినీలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే తమకు న్యాయం జరిగే వరకు కదిలేదే లేదంటూ వారు భీష్మించుకు కూర్చున్నారు. మళ్ళీ మీరు డిస్కస్ చేసుకోండి. మీరు ఎట్లా ఉండరు అన్న ఆగే ఆగాగు. హలో గుడ్ మార్నింగ్ సార్.
కేటీఆర్ అడ్డ మొత్తం సమస్యల వలయంగా మారిపోయింది. 1 ఇయర్ నుంచి ప్రాబ్లం ఉందని మరి పిల్లలు ఎంతగానో వేదన పడి వాళ్ళకి ఎంత బాధ ఉంటే ఎంత సమస్య ఉంటే 5 గంటలకే ఎవరికి చెప్పకుండా రోడ్డుపైకి వచ్చి ఉంటారు. సంవత్సరం నుంచి కనీసం పేరెంట్స్ ద్వారా కూడా సమస్యలు బయటకు రానివ్వరు. ఎవరైనా సమస్యలు అడుగుదామని చెప్పేసి హాస్టల్కి వెళ్తే కనుక వీళ్ళందరినీ వీళ్ళ నోర్లు మూయించి బెదిరించి సమస్యలు బయటకు రాకుండా చేస్తున్నారు. ఏమన్నంటే అన్ని ఉచితము 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 అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతుంది ప్రభుత్వం. కానీ ఏ పట్టానా కూడా విద్యార్థుల సమస్యలు కావచ్చు, హాస్టల్ సమస్యలు కావచ్చు, ఎవ్వరు పట్టించుకోవడం లేదు. అసలు ఈ పరిస్థితి ఏంటండి? ఎన్నిసార్లు కూడా పాపం విద్యార్థులు మా సమస్యలు పట్టించుకోండి అనే సంవత్సరం నుంచి మొరా 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 మొత్తుకుంటున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఎవరు ఏం స్పందించడం లేదు. ఏమన్నంటే అన్ని ఉచితం అంటారు. కనీసం పిల్లలకు ఉచితము లేదు, ఏమి లేదు. బయటకు వెళ్తే పిల్లల డబ్బులే వసూలు చేస్తూ ఉంటారట. పురుగుల అన్నము, కుళ్ళిపోయిన ఫ్రూట్స్ ఇవ్వండి మీరు పెట్టేది. ఏమన్నంటే మేము పెడుతున్నాం, ఉచిత అన్నం ఇస్తున్నా, ఉచితంగా మీకు విద్యను అందిస్తున్నా అని అంటున్నారు. మేము రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి మండలం తుమాల గ్రామం నుంచి పిల్లలము మేమందరము స్ట్రైక్ చేయడానికి ఇక్కడ వస్తున్నాం. ఎందుకంటే మాకు ప్రిన్సిపల్ వద్దు అండ్ వార్డెన్ రమ్య మేడం వద్దు అండ్ అటెండర్ రామస్వామి వద్దు. ఎందుకంటే ప్రిన్సిపల్ మేడం మాకు కల్చరల్ ఫెస్ట్ కి 60,000 పంపించినారు. 60,000 పంపిస్తే అలా 20,000 మాత్రము జస్ట్ చీప్ గా డ్రెస్సెస్ కొని మిగతా 40,000 ఏం చేసినారని ఇవాళ మేము అడుగుతున్నాము. ఇంకా అటెండర్ రామస్వామి నైట్ పూట యాక్చువల్లీ మాకు డిసెంబర్ 31st రోజు కల్చరల్ పెట్టారు. కల్చరల్ పెడితే ఆ రోజు 10 వరకు మాకు పర్మిషన్ ఇచ్చారు. అయితే 8:55కే వచ్చేసి అక్కడ అన్ని ఫీజులు వీకేసి వాడేసిండు. ఎందుకు వాడేసిన అన్నయ్య అని అడిగిన దానికి మా క్లాస్ అమ్మాయిని కొట్టడానికి వచ్చింది, ప్లస్ నాన్న బూతులు తిట్టినాడు. ఇంకా టీచర్స్ అడిగినా కానీ టీచర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. అదొకటి ఫాల్ట్. అంటే ఇంకా ఈ విషయం తీసుకోవాలి మేము మా ప్రిన్సిపల్ మేడం జ్యోతిలక్ష్మి మేడం ప్రిన్సిపల్ మేడం రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్ళి ఇది ఇన్ఫార్మ్ చేసినాం. అప్పుడు ఒకవేళ మీరు ఆయన తీసేయాలనుకుంటే నా మీద కూడా లెటర్ రాసి మీరు తీసేయవచ్చు. మీరు ఇప్పుడు నన్ను వద్దాలనుకుంటే ఆయన కూడా ఉంచాలి మీరు అని అంటుంది. ఇప్పుడు ఇక్కడ తెలిసినట్టు ఇప్పుడు మేడం ప్రిన్సిపల్ మేడం మాకు సపోర్ట్ చేయాలా, అటెండర్ కి సపోర్ట్ చేయాలా నాకు అర్థం అయితే లేదు. ఇక్కడ ఇంకేంటంటే వార్డెన్ రమ్య మేడం అంత కలుషితమైన ఫుడ్ ఏంటంటే తినే తిండిలో ఫుడ్లో మొత్తం చారులో ఎర్త్ వామ్స్ వస్తున్నాయి. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఎరసానిగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇన్నోవా కారు అదుపు తప్పి రోడ్డు మధ్యలో డివైడర్ని ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న 3 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 3కి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో మొత్తం 10 మంది ఉన్నారు. ఖమ్మంలోని కిల్లా బాష్ ప్రాంతానికి చెందిన వీరంతా హైదరాబాద్లోని మొయినాబాద్ వద్ద వలిమాలో ఒక ఫంక్షన్కి హాజరై తిరుగు ప్రయాణంలో ఎరసానిగూడెం వద్ద ఈ దుర్ఘటన జరిగింది. మృతులను మహమ్మద్ ఇమాద్, ఎస్కే సమీర్, ఎస్కే యాసిన్గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎరసానిగూడెం విలేజ్ స్టేజ్ దగ్గర ఈరోజు ఉదయం 3:30-4 గంటల ప్రాంతంలో ఒక ఇన్నోవా హైదరాబాద్ టు ఖమ్మం వెళ్తున్న ఇన్నోవా ఈ ఎరసానిగూడెం స్టేజ్ వరకు వచ్చే వరకు ఇన్నోవా నడుపుతున్న డ్రైవరు ఈ ఓవర్ స్పీడ్ వల్ల అతడు అదుపు తప్పి ఈ డివైడర్ గుద్దుకొని ఈ
సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న చెట్టు కూడా గుద్దుకొని అక్కడ స్పాట్లోనే వెహికల్లో ఉన్న ముగ్గురు చనిపోవడం జరిగిన వాళ్ళు. మొత్తం వెహికల్లో 9 మంది ఉన్నారు. వీరంతా హైదరాబాద్లో వారి కజిన్కి సంబంధించిన ఒలిమా డిన్నర్ అటెండ్ అయ్యి ఖమ్మం వెళ్తున్నారు. వీళ్ళంతా ఖమ్మం చెందిన వాస్తవ్యులు వీళ్ళంతా. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో విజయవాడ భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతీ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జ్ఞాన సరస్వతి అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేంజర్ల రాజేష్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరి మతాన్ని ఒకరు కించపరచవద్దని, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలని హితవు పలికారు. భక్తి ఉద్యమం ద్వారానే ఎదుర్కొంటాం. సమాజంలో మరింత ధర్మ ప్రచారం చేస్తాం. ధర్మ ప్రచారం చేయడం ద్వారా కోటాను కోట్ల మంది మనసుల్లో హృదయాల్లో భగవంతుడిని ప్రతిష్ఠితం చేసి మా హిందూ ధర్మాన్ని మేము రక్షించుకుంటాం. ఎవరైతే మా ధర్మం మీద రాజ్యాంగ పరిధిని అతిక్రమించి చట్ట పరిధిని అతిక్రమించి దాడి చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందారు. కొవ్వాసి ఈతయ్య కమల దంపతులు ఏపీలోని అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో ఇర్కంపేట గ్రామానికి చెందినవారు. గర్భవతి కమల ప్రమాదవశాత్తు కింద పడడంతో పరిస్థితి విషమించగా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావంతో పరిస్థితి విషమించగా భార్య ఇక దక్కదన్న బాధతో ఆమె భర్త గుండెపోటుతో మృతి చెందాడు. భర్త చనిపోయిన కొద్ది గంటల్లోనే తీవ్ర రక్తస్రావంతో పరిస్థితి విషమించి అతని భార్య మృతి చెందింది. గర్భంలో ఉన్న మగ శిశువు కూడా మృతి చెందింది. ఒకే కుటుంబంలో 3 మృతి చెందడంతో వారి స్వగ్రామం ఇర్కంపేటలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులు ఇద్దరు అకస్మాత్తుగా చనిపోగా మిగిలిన పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. హత్య రాజకీయాలకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా కౌతాలం మండలం బీజేపీ నేత శివకుమార్ గౌడ్ దారుణ హత్యకు గురైన ఘటనలో దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. రాయలసీమలో శాంతి భద్రతలపై హోంమంత్రి స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా కౌతాలం మండలంలో భారతీయ జనతా పార్టీ నాయకుడు శివకుమార్ గౌడ్ నిన్న రాత్రి హత్య చేయడాన్ని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. గత అనేక రోజులుగా కౌతాలం మండలంలో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి గ్రామ కక్షల కారణంగా వివాదాలున్నాయి. పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం కారణంగానే ఈరోజు ఈ హత్య జరిగిందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి పోలీసులు రక్షణ కోరినటువంటి భాజపా నాయకులు స్థానిక కార్యకర్తలకు పోలీసులు స్థానికంగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయడం, ఎవరైతే వర్గ కక్షల కారకులైనారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదు. ఏదైతే ఈ రోజు జరిగినటువంటి సంఘటన ఏదో దీని మీద నిష్పక్షపాతమైన విచారణ జరిపించాలి. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం మిగతా సంఘటనలు జరిగినప్పుడు ఏ రకంగా ఆదుకుంటుందో ఆ రకంగా ఖచ్చితంగా ఆదుకోవాలి. మిగతా ఎవరైతే శివకుమార్ గౌడ్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి తక్షణం రక్షణ కల్పించాలని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు బీజేపీ నాయకుడు హత్యకు గురైన తర్వాత ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి స్పందించడం లేదు? రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని ఇతర నాయకులు గాని హత్యలు జరిగినప్పుడు స్పందించేటువంటి ప్రభుత్వం బీజేపీ నాయకుడు హత్య జరిగినప్పుడు ఎందుకు స్పందించడం లేదని అడుగుతున్నాం. చిత్తూరు జిల్లా రొంపిచెర్లలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వైసీపీ నాయకులు చితకబాదారు. పట్టణంలో టీడీపీ బ్యానర్లను తొలగించారు. దీంతో ఇరు వర్గాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. బీరు బాటిళ్లు రాళ్లు విసురుకోవడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని తరిమి కొట్టారు. ఈ దాడులతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రెడీ
వాస్తవం అవాస్తవం మధ్య ప్రజలు కొట్టుమిట్టాడుతున్నప్పుడు జనంలో నుండి వచ్చిన ఆలోచనపూరితమైన ఆవేశాన్ని పదాల ద్వారా పాటను ప్రపంచానికి వదిలారని సినీ డైరెక్టర్ ఎన్ శంకర్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఎన్కౌంటర్ పాట విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పాట తన గత జ్ఞాపకాలను, సమాజంలో ఉన్న అసమానతలకు కండ్లకు కట్టిందని కొనియాడారు. ఎన్కౌంటర్ పాట రాసిన కవి అవనిశ్రీ, గాయకుడు సుక్కారం నర్సన్న టీం సభ్యులకు అభినందనలు తెలిపారు. సామాన్యుల సహనానికి, సామాన్యుల నిస్సహాయతకు, బాధితుల ఆవేదనకు ఒక పెన్ కౌంటర్గా ఈ పాట అవనిశ్రీగా రాయడం జరిగింది. దాన్ని అద్భుతమైన గలం, ఆ గలగర్జన సుఖరామ నర్సయ్య గన్ కౌంటర్ చేసి ఈ పాటని అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చారు. ఒక ఉద్యమానికి ముఖ్యనీళ్ళు యుద్ధక్షేత్రమైన ఉస్మానియా యూనివర్సిటీలో ఈ పాట రిలీజ్ కావడం, విద్యార్థి నాయకులు, విద్యార్థులు, జర్నలిస్టులు అందరి సమక్షంలో ఈ పాటని మనందరం సుఖరామ నర్సయ్య గలంతో వినటం ఒక ఉద్వేగానికి, ఒక యుద్ధానికి మొదలయ్యే ఒక ప్రారంభంగా ఇది నేను భావిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనం సంక్రాంతి ముగ్గులు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి. సెక్రటేరియట్ నిర్మాణ తుది దశ పనులకు పరిశీలించిన మంత్రి వేముల, నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని ఆదేశాలు. లోకయుక్త కాలనీ బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ భరోసా. ఏకలవ్య మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్, వార్డెన్ వేధింపులు, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రోడ్డెక్కిన విద్యార్థినీలు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్కారం.